90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ఈ శీర్షికలో భాగంగా ఈరోజు మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ప్రముఖ రచయిత, నటులు, ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్న వక్త, తెలుగువారందరికీ సుపరిచితులు. మా దాసు, మా నానాజీ, గోవిందరావు, మాణిక్యం, తోటరాముడు, గిరీశం, కెప్టెన్ చింతామణి, మా భరణి గారు, తనికెళ్ల భరణి గారు. నమస్తే సార్. అమ్మా నమస్కారం తల్లి. స్టూడియోలో ఇలా మాట్లాడడం ఎంత బాగుందో సార్. స్క్రీన్లో మిమ్మల్ని చూసిన దానికంటే రెట్టింపు ఆనందం ఉంది వాళ్ళ. నాకు కూడా చాలా ఏళ్ల తర్వాత పుట్టింటికి వచ్చినట్టు నాకు కూడా అనుభూతి. ఎంత చక్కటి మాట చెప్పారు సార్. ఎందుకంటే మా జీవితాల్లో ఈ వినోదం, విజ్ఞానం సర్వస్వం ఒక విధంగా ఆకాశవాణి. సార్, చిన్నప్పటి నుంచి రేడియోతో మీ అనుబంధంతో పాటు మీ కెరీర్ ప్రోగ్రెస్ అవుతుండగా రేడియోతో మీ అనుబంధం, ఈ రోజు రేడియో ఏంటి, ఈ 90 years ఆఫ్ ఆకాశవాణి సెలబ్రేట్ చేస్తూ మీతో మాట్లాడాలని ఉంది సార్. మరి ముందు మీ చైల్డ్హుడ్కి వెళ్ళిపోదామా సార్? మా పేరెంట్స్ది పశ్చిమ గోదావరి, మా అమ్మగారిదేమో పాలకొల్లు దగ్గర ఉండే జగన్నాథపురం, మా నాన్నగారిది ఏలూరు దగ్గర ఉండే గుండుగొలను. గుండుగొలను ప్రాశస్త్యం ఏమిటంటే ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు అయినది ఆ ఊరే. అయితే మేమంతా ఇక్కడ హైదరాబాద్, మా నాన్న స్వాతంత్ర పూర్వం వచ్చేసారు ఇక్కడికి. మా నాన్న రైల్వేలో చేస్తుండేవారు. రైల్వేలో చేస్తున్న క్రమంలో మేముండే రైల్వే క్వార్టర్స్ 221/1 చిలకలగూడ ఇంకా గుర్తుంది. అది ఎందుకంటే దాదాపు నేను గ్రాడ్యుయేషన్ వచ్చేదాకా ఆ ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఆ అనుభూతులు అవి చాలా అమూల్యమైనవి. ఇప్పుడు రేడియో మామూలుగా ఎవరింట్లోనా విన్నా, ఫస్ట్ టైం 1965-70 ఆ ప్రాంతాల మధ్య మా ఇంట్లో ఒక పండగ ఏమిటంటే, మా కాలనీ మొత్తంలో ఫస్ట్ మేమే రేడియో కొన్నది మా నాన్నగారు. ఇంకా అదొక ఉత్సవం అనుకోవచ్చు. ఎందుకంటే పెద్ద సైజు ఫిలిప్స్ రేడియో, అది గోల్డ్ కలర్ తోటి బట్టతోటి పై భాగం, దానికి ఒక లెఫ్ట్ సైడ్న ఒక కన్నులా ఉండేది, ఒక గ్రీన్ లిక్విడ్ ఉంది, మరి ఇలా ఫ్లక్చుయేట్ అవుతుండేది ట్యూన్ చేస్తున్నప్పుడల్లా. నాకు ఇప్పటికీ గుర్తు అన్నమాట, అంత పక్కాగా. దానికి బొట్లు పెట్టి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అతిథులు, మా కాలనీ వాళ్ళందరూ, పిల్లలు పెద్దలు అందరూ చేపలు పరిచి వాళ్ళకి ఒక కూల్ డ్రింక్సో టీయో నిమ్మరసం ఏదో ఇచ్చేసి ఫస్ట్ ఏదో సుముహూర్తంలాగా దానికి ట్యూన్ చేసినప్పుడు నాకు గుర్తుండి ఫస్ట్ వచ్చిన అడ్వర్టైజ్మెంట్ మమ్మీ మమ్మీ మోడర్న్ బెడ్ అనుకుంటా. అందులోంచి ఒక డబ్బా పెట్టి అందులోంచి మాటలు రావడం ఏమిటి అనేది ఒక చిన్నపిల్లలకు వింత. అది ఇక పెట్టాం కాబట్టి పొద్దు నుంచి సాయంత్రం దాకా దాన్ని వాడుతుంటే మా బామ్మ వచ్చి, ఎందుకురా పాపం నోరు నొప్పి పెడుతుంది, కట్టేయండి కాసేపు అనేది అమాయకంగా. అలాగా మొత్తానికి ఒక అద్భుతం ఒకటి ఆవిష్కృతమైంది మా ఇళ్లలో. ఇక్కడి నుంచి జీవితంలో ఒక కొత్త పార్ట్నర్ ఎలా జాయిన్ అవుతే ఎలా ఉంటుందో. ఎందుకంటే మాది 3 గదుల ఇల్లు అన్నమాట. ఫస్ట్ రూమ్లో అంతా బొంతలు పరుచుకుని దుప్పట్లు కప్పుకుని పడుకున్నప్పుడు మా నాన్న చాలా ఎర్లీగా లేచేవాడు. 4:35కి లేచి లేపడం క్రమంలో, ఈ లేపే క్రమంలో ఫస్ట్ మేము రేడియో ఆన్ చేయగానే వచ్చే సిగ్నేచర్ ట్యూన్ ఏదైతే ఉందో, అసలు అది ఎప్పుడు విన్నా నాస్టాలజీ, అంటే ఆ బాల్య స్మృతులకి వెళ్ళిపోతాం. అందుకనే నేను డైరెక్ట్ చేసిన మిథునంలో ఫస్ట్ సినిమా ఓపెనింగ్ అవగానే ఫస్ట్ షాట్ ఈ సిగ్నేచర్ ట్యూన్ తోటే ప్రారంభమవుతుంది. అండ్ రేడియోకి ప్రామినెన్స్ ఉంటుంది మిథునంలో. రేడియోకి ఎందుకంటే నేను అది ఒక 70 దశకం 80 అప్పటి పీరియడ్ ఫిలిం చేశాను కాబట్టి టీవీలు అవి లేకుండా ఉత్తరాలు, ఆ పీరియడ్ని నేను డిపిక్ట్ చేయాలంటే దెర్ వాజ్ నో అదర్ ఐటమ్ దెన్ రేడియో. అంచేత అప్పుడు నేను ఇక్కడ వాడు కలగ కృష్ణమోహన్ ఇక్కడ ఉంటే వాడి సహకారంతో స్టేషన్ డైరెక్టరు వాళ్ళందరినీ కనుక్కుని అవన్నీ ఆ కార్మికుల కార్యక్రమం, మ్యూజిక్ అవన్నీ, అంటే నిజంగా కొన్ని వేల మంది తర్వాత నాకు కాంటాక్ట్లోకి వచ్చారన్నమాట. మేము మళ్ళా ఆ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళి, అందులో చాలా గొప్ప జ్ఞాపకం ఏంటంటే, నేను ఇంట్లో ఉండగా సాయంత్రం ఒక ఫోన్ వచ్చింది. ఏమండి, నేను మా అమ్మగారికి ఒక 8 years ఉంటాయి, ఆవిడ్ని వాకర్ మీద సినిమాకి తీసుకెళ్ళాను. మిథునం సినిమా చూస్తూ కేయూరాన విభూషయంతి రాగానే మా అమ్మగారు ఏడవడం ప్రారంభం, కన్నీళ్ళు అలా గారుతున్నాయి. ఎందుకమ్మా అంటే అది పాడింది మా ఆవిడే, మా అమ్మ పాకాల సావిత్రిదేవి గారు. అసలు ఎంత గొప్ప అనుభూతి అది వాళ్ళకి కానీ మాకు కానీ. సో అక్కడి నుంచి జీవితంలో ఆధ్యాత్మం, ఫస్ట్ భక్తిరంజన్ ఉండేది. భక్తిరంజన్లో కొన్ని వందల రామదాస్ కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, సుప్రభాతం, వెంకటేశ్వర సుప్రభాతం, ఆధ్యాత్మ రామాయణ కీర్తనం,
ఆధ్యాత్మ రామాయణ కీర్తనలో బాలకాండ మొత్తం నేను రేడియో వినే నేర్చుకున్నాను. అంటే మళ్ళీ తర్వాత నేను ఎక్కడ చెక్ చేసుకోలేదు, ఎందుకంటే డైలీ అది ఎప్పుడైనా వచ్చినా అది నేను ఇప్పుడు కూడా చేరి వినవే శౌరి చరితము గౌరి సుకుమారి గిరివర కుమారి బెండు వంటి విల్లు నడుమకు రెండు చేసి పెళ్ళు పొంగెదు కొండనెనయ జెల్లు ఆవిలు దండి వైరులకు ముళ్ళు. ఈ మొత్తం సాహిత్యాన్ని అంటే పడుకునే ఒక ట్రాంక్విలిటీ స్థితి అది. అప్పటి నుంచి రెగ్యులర్గా ఆధ్యాత్మిక కార్యక్రమాలు వస్తుండేవి. ఆ పాటలన్నీ మైండ్ ఇంకిపోయావు అనమాట బ్రెయిన్లోకి. గంటకి మా జీవితంలో ఎలా పెనవేసుకుపోయిందంటే మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమం, ముఖ్యంగా న్యూస్ అనేటప్పటికీ మా నాన్నగారు ఎట్టి పరిస్థితుల్లో పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం న్యూస్ వినందే భోంచేసేవాడు కాదు, న్యూస్ అయిపోగానే భోజనం చేసేవాడు. అట్లా అలాగే మాకు చిన్నపిల్లలప్పుడు బాలానందం బాల వినోదం అసలు అది ఒక మాయా లోకంలోకి, డిజ్నీ ల్యాండ్లోకి తీసుకెళ్ళిపోయారు ఆ రేడియో అన్నయ్య అక్కయ్య పిల్లలు. మేము కూడా ఎప్పుడైనా అలా వెళ్ళి వాళ్ళతోటి ఇట్లా మాట్లాడగలమా? ఎందుకంటే తర్వాత ఉత్తర ఇక్కడ నేను వచ్చినప్పుడు పిల్లలందరూ సండే ఇక్కడికి రేడియో అన్నయ్య ద్వారా ఇక్కడికి రావడం, వాళ్ళందరిని చూడడం, అవన్నీ ఒక గొప్ప అనుభూతమ్మా. సార్ మీరు స్క్రీన్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లేలో చాలా సిద్ధహస్తులు. సో అలాగే ఈరోజు ప్రోగ్రామ్ కూడా రేడియో గురించి మాట్లాడుతూ మీ కెరియర్ గురించి కూడా మాట్లాడతాను సార్. మీరు ఇందాక మిథునం గుర్తు చేశారు. సో టైం ట్రావెల్ చేసి 1970s ఒక పీరియడ్ ఫిల్మ్గా మిథునం తీసినప్పటికీ అన్ని జనరేషన్స్ని అది హత్తుకుంది సార్. బికాస్ పేరెంట్స్కి ఉండే బాండింగ్, వైఫ్కి హస్బెండ్కి ఉండే బాండింగ్, దట్ ఈస్ యూనివర్సల్. ఆ సినిమా నేను పీస్ మీల్లో చూసి నేను చాలా మంచి డెసిషన్ తీసుకున్నాను పేరెంట్స్తో పాటు ఉండడం అని అనుకున్నాను. అలా చాలా మంది అనుకున్నామని చెప్పారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు ఆ మాట. అవును, ఎందుకంటే నేను ఏ ఫారిన్ కంట్రీకి వెళ్ళినా అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ దయచేసి మాకు ఒక కోరిక ఉంది, ఏమిటంటే మీరు ఒకరోజు మా ఇంట్లో భోజనం చేసి కింద వాళ్ళకి ఒక సినిమాలు చూడడానికి ఒక ప్రత్యేకంగా దాంట్లో మీరు మిథునం కొంత భాగమైనా చూడాలి సార్, ఎందుకంటే మిథునంలో మీరు చెప్పిన వంటలన్నీ మీకోసం వండాము అనేవారు. అట్లాగా సో దట్ ఈస్ ద ఇంపాక్ట్. 2012 సినిమా కేవలం 2 పాత్రల్ని చూపించి చుట్టుపక్కల ఎంత అల్లారంటే వాళ్ళని ఇమాజిన్ చేసుకోగలవు. బాలసుబ్రహ్మణ్యం గారు కుళ్ళుకోవడం, చివరికి ఏమీ లేదని ఆవిడ చెప్పడం, ఒక లెటర్స్ ద్వారా మీరు స్క్రీన్ ప్లేని హ్యాండిల్ చేయడం, ఇట్ ఈస్ అమేజింగ్ సార్. మీరు ఫారిన్ సినిమాలు, ఫారిన్ థియేటర్ ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యారు స్క్రీన్ ప్లేకి? అంటే అన్నిటికీ బీజం ఇది. ఎందుకంటే ఆకాశవాణిలో ఆదివారం నాటకాలు వచ్చాయి చాలా, అంటే కన్యాశుల్కం కె వెంకటేశ్వరరావు గారి నాటకం, అలాగే వరవిక్రయం, గణపతి, ఘంటాభరణం, నండూరి విఠల్, పేర్లు తలుచుకుంటుంటే నాకంతా పులకిస్తుందన్నమాట. అంతే గ్రేట్ పీపుల్. అంటే వాళ్ళ వాయిస్ల ద్వారా వాళ్ళు స్టార్లు మాకు. శారదా అశోకవర్ధన్, నండూరి సుబ్బారావు, వీళ్ళందరూ ఏమిటి. గణపతి ఒకవైపు నాటకాలు, రెండోది సంక్షిప్త శబ్ద చిత్రం. ఒకవేళ సినిమా మేము చూసుంటే ఆల్రెడీ అది మళ్ళా పునః ఆవిష్కరింప లేదు, కొత్తగా అంటే కేవలం వాయిస్ ద్వారానే ఒక అద్భుతాన్ని ఒక ఆవిష్కరించే ఒక ప్రక్రియ కదా రేడియో అంటే. ఒకటి కాదు, క్రికెట్ యూత్కి అప్పట్లో చిన్న ట్రాన్సిస్టర్ లాంటిది పెట్టుకుని 60 మంది వింటుంటే అక్కడ ఏమవుతుందంటే వినడం ద్వారా ఆవిష్కరించే ఇమాజినేషన్ యొక్క లెవెల్ పెరిగిపోతుంది, క్రియేటివిటీ ఆస్పెక్ట్ అన్నమాట. అలాగే కార్మికుల కార్యక్రమం కూడా పరమ ఇంట్రెస్టింగ్గా ఏమక్క అంటూ ఆయన మొదలెట్టేవాడు. అలాగే మేము పెద్ద ఇంటర్వ్యూలు ఉంటుంది. గుడిపాటి వెంకటచలం గారి ఇంటర్వ్యూ, భానుమతి గారి ఇంటర్వ్యూ, ఘంటసాల గారి ఇంటర్వ్యూ, ఇంకా పాటలు పద్యాలు పొద్దు నుంచి సాయంత్రం దాకా దాదాపు ఆల్మోస్ట్ టీవీ అనేది మాకు వచ్చే వరకు ఆకాశవాణి ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సార్ ఆకాశవాణి వింటూ పెరిగారు. ఆకాశవాణిలో వాయిస్ ఆర్టిస్ట్గా కూడా మీరు చేశారు, నాటకాలు రాశారు కూడా. అంటే దానికి రీజన్ ఏమిటంటే నిరుద్యోగం. మాకు నిరుద్యోగం టైంలో అంటే బీకాం పాస్ అయ్యాము, ఇంకా ఉద్యోగాలు సరిగ్గా దొరకట్లేదు. అంతకు ముందు కూడా ఏమిటంటే మన నాటకాలు రెగ్యులర్గా వేస్తున్న క్రమంలో ఎప్పుడైనా ఆర్థిక పరిస్థితి అంటే డబ్బులు ఎంతో కావాలి, ఏదో సంపాదన, నెలకి 1 సార్లు 2 సార్లు ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇక్కడికి వస్తే ఇక్కడ గేట్ ఎంటర్ అవగానే ఒక ఆఫీస్ ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నట్టుందేమో. అక్కడే ప్రయాగ వేదవతి గారు ఉండేవారు. ప్రయాగ నరసింహ శాస్త్రి గారు అమ్మాయి, ఆవిడ ఇన్ఛార్జ్ యువవాణికి. చూడగానే అర్థమైపోయేది ఆవిడకి. ఇన్ని పేపర్లు ఇచ్చేసి ఓ ప్యాడ్ ఇచ్చి, అంటే ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు కింద కూర్చుని నాటకాలు రాసి అది ఇచ్చేస్తే దాని మీద స్టాంప్ వేసి మర్నాడు మాకు ఒక చెక్ వచ్చేది.
అది 15 రూపాయలు. అంటే 1970లో 15 రూపాయలైనా 20 రూపాయలు గొప్ప విషయం కదా. పైగా క్రియేటివిటీతో సంపాదించుకున్న డబ్బు, అది కదా గొప్ప. అలాగే చాలా నాటికలు రాశాను. తర్వాత కొన్ని నాటికలు మేము రేడియోలో అంటే వాయిస్ ఇవ్వడం ఇలాగా. అలాగే సంస్కృత పాఠం కేశవ పంతులు నరసింహశాస్త్రి గారి వాయిస్ రాగానే కేయూరా విభూ, అది విని 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 ఏమిటంటే అది రాగానే దాంతో మేము ఏ పని చేసుకుంటున్నాం ఇంట్లో అందరూ. సో ట్యూన్ అన్నమాట, అది విడదీయలేని అనుబంధం. అందుకనే నేను అది ఎలా రుణం తీర్చుకోవాలనే క్రమంలో మిథునంలో దాన్ని ఫుల్గా వాడేశాను అనమాట రేడియో. సార్, సాహిత్యం అన్నది మీకు జెనెటిక్గా వచ్చిందనే చెప్పచ్చు. మీ 4 ఫాదర్స్ కానివ్వండి, మీ అంకిల్స్ దివాకర్ల వెంకటావధాని గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, అలాగే తిరుపతి వెంకట కవుల్లో ఒకళ్ళు, మీకు ఆ పరంపర ఉంది. బట్ యాక్టింగ్ వైపు రావడానికి మీకు థియేటరే మిమ్మల్ని అటువైపు తీసుకెళ్ళింది. ముఖ్యంగా మీరు రాసిన చల్చల్ గుర్రం అనే నాటిక. యాక్చువల్గా జరిగింది ఏమిటంటే, ఇక్కడ అప్పుడు స్టార్ వర్డ్స్ ఉండేవాళ్ళు ఇక్కడ నాటకాల్లో. దానికి ఒక పెద్ద నేపథ్యం ఏంటంటే, కళాకారులు లేక కాకపోయినా ఫస్ట్ టైం కాలేజీ రోజుల్లో చేరినప్పుడు కాలేజీకి ఒక నాటకం ఏదో వేయమంటే మేము రకరకాల, అప్పట్లో ఏంటంటే ఇద్దరు ప్రముఖంగా వాళ్ళ నాటకాలు యూత్ వేస్తూ ఉండేవాళ్ళు. అందులో ఒకళ్ళు జంజాల్ గారు, రెండు ఆదివిష్ణు గారి నాటకం అంటే హాస్యంగా కామెడీగా ఉండేవన్నమాట. అయితే లేడీ ఆర్టిస్టులు అందులో మా కాలేజీ మొత్తంలో ఉన్నారే ఇద్దరు స్టూడెంట్సే లేడీ. అందులో ఒక ప్రిన్సిపల్ గారు అమ్మాయి, ఒక అమ్మాయి తల ఉంచుకుని ఎత్తేది కదా. ఇక వీళ్ళతో మేము ఏమేస్తాం నాటకం అని ఇంకా ఏం చేయాలో తెలియక నేనే ఒక నాటిక రాసి అద్దొకంప అని. అది దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. అంటే మనం ఎటు పెడుతున్నామో ఏమవుతుందో తెలియని క్రమంలో ఒక నాటిక వేస్తే దానికి గుర్తింపు రావడంతో మాలో కొత్తగా ఉత్సాహం. అక్కడి నుంచి మేము రాళ్లపల్లి గారి పరిచయం, మేము గల్లీలో 8 నంబర్ గల్లీలో ఫస్ట్ టైం మేము రాసిన స్కిట్లు నాటకాలు వేయడం. దానికి 10 రూపాయలు 5 రూపాయలు కాదు, కానీ ఇక్కడ ఏదో చేద్దాం అంటే మాలో ఉన్న ఒక టాలెంట్ కొత్తది బయటకు వచ్చింది. దానికి మా గురువుగారు రాళ్లపల్లి గారి సహకారం. నాటకం అనేది ఇంకా జీవితంలో భాగం అయిపోయిన క్రమంలో మేము మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటప్పుడు ఆయన చెన్నై వెళ్ళిపోయారు. సో రాయడానికి ఎవరున్నారు, ఎవరు లేరు. మేమేమిటంటే ఈ రవీంద్ర భారతి కానీ, ఏజీఎస్ ఆఫీస్ నాటక వచ్చి చూస్తుంటే దేశరాజన్ మంత్రావు, ఎండమూరి వీరేంద్రనాథ్, రామ్ గోపాల్, సుబ్బరాయ శర్మ వీళ్ళందరూ నాటకాలు వేస్తూ, ఒకవైపు ఆదర్శ శుభవార్తది విద్యాసాగర్ గారు, శశిమోహన్ రైటరు. అంటే అప్పటిదాకా మేము నాటకాలు ఆడేవాళ్ళం, మాకు చెయ్యి విరిగిపోయింది. నో రైటర్ ఫర్ అస్. వాళ్ళు ప్రైజులు తీసుకెళ్తుంటే మాకు దుగ్ధగా ఉండేది. అప్పుడు రవీంద్ర భారతి మెట్ల మీద ఒక ప్రతిజ్ఞ తీసుకుని మనమే ఎందుకు రాయకూడదు నాటకం, అట్లా రాసి గార్ధభాండం అనే ఒక పొలిటికల్ సెటైర్ ఎమర్జెన్సీ పీరియడ్లో అది పెద్ద క్లిక్ అయింది. అక్కడి నుంచి నేను నటుడుగా, రచయితగా, అంటే జీవనానికి అలా ఒక టర్నింగ్ పాయింట్. వంశీ గారు ముందు నుంచే మీకు ఫ్రెండ్? లేదు, నేను ఇండస్ట్రీకి వెళ్ళాక ఫస్ట్ కంచు కవచం అని సుమన్ హీరోగా ఒక సినిమా రాశాను. ఆ తర్వాత పట్నం పిల్ల పల్లెటూరు చిన్నాడు అని సుహాసిని గారు, భానుచందర్. ఆ తర్వాత థర్డ్ ఆలాపనైనా ఒక సినిమా మన వంశీ గారిది. అప్పుడు నన్ను యాక్చువల్గా గోస్ట్ రైటర్గా తీసుకెళ్ళారు అనమాట. అంటే నెక్స్ట్ సినిమా నేను లేడీస్ టైలర్ రాస్తున్నాను, ఎలాగా అరకులో పెడితే అక్కడ పరిచయం తొలి వంశీ గారిది అనమాట. అటు లేడీస్ టైలర్, చెట్టు కింద ప్లీడర్ లాంటి సినిమాలకి రాశారు, ఇటు శివ లాంటి సినిమాకి రాశారు. ఇంకా శివ అయితే చెప్పొచ్చు సార్, ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ డైలాగ్స్. దాని అంతటికీ కారణం వర్మ. ఎందుకంటే అతని విజన్, కథ నాకు చెప్తున్నప్పుడు సినిమా చూపించేశాడు. సో ఆ లిప్స్కి నేను సింక్ చేశాను అంతే. కానీ వర్మ గారు కన్సిడర్స్ యూ టు బీ హిస్ మెంటర్. చాలా అలా ఎక్కడన్నా అని ఉంటే మాత్రం అతని హంబల్నెస్ తప్ప, అతను బేసికల్ చాలా క్రియేటివ్ జీనియస్, అందులో సందేహం ఏం లేదు. కానీ శివ సమయానికి మీరు ఒక ఎస్టాబ్లిష్డ్ రైటర్ కదా సార్? ఎస్టాబ్లిష్డ్ కాదు, ఓకే, సక్సెస్ఫుల్ రైటర్గానే. సార్, రేడియో నాటకాల గురించి మాట్లాడితే మీరు రేడియోకి రాశారు కూడా, అట్ ద సేమ్ టైం స్టేజ్ రేడియో నాటకాలని చాలా విన్నాను. చాలా వినడం కాదు, ఈ మధ్య కూడా, అంటే ఇప్పుడు ఆ నాటకాలని యూట్యూబ్లో ఎప్పుడైతే అప్లోడ్ చేశారో మేము విన్నాం. గతంలో ఏం చేశానంటే, నేను ఇక్కడ ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటా, శైలజ సుమన్ గారు ఉన్నప్పుడు నాకు ఆ నాటకాలు కావాలని అడిగా. అప్పటికే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీ నాటకాలని సీడీల్లో ఫార్మేట్లో చేసి అమ్మడం ప్రారంభించారు. అట్లాగా నేను కొన్ని కొన్నాను, కొన్నేమో నేను ఇక్కడ ఆవిడ నాకు ఇచ్చింది. ఎప్పుడైతే ఆకాశవాణి అనగానే దాదాపు ఒక 50 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోతాం. సార్, రేడియోకి రాసినప్పుడు
స్టేజ్ నాటిక రాసిన దానికి రేడియోకి రాసిన దానికి మీరేమన్నా ఎఫర్ట్ పెట్టేవాళ్ళు? వాయిస్ ద్వారా ఉదాహరణకి అక్కడి నుంచి కారు వచ్చి అంటే సినిమా ఇక్కడ ఏం చేస్తాం, ఒక సౌండ్ వేస్తారు, సౌండ్ ఎఫెక్ట్స్. కారు వేసాక అగ్గిపుల్ల వెలిగించాలనుకోండి, నువ్వు ఆ అగ్గిపెట్టుంది తీ వెలిగించు, అమ్మయ్యా వెలిగింది, ఇవన్నీ చెప్పాలి. అంటే అక్కడ ఏం జరుగుతోందో అన్నీ కళ్ళకు కట్టినట్టు వాళ్ళకి తెలియాలంటే ప్రతిదీ. ఆ గ్లాసులో నీళ్ళు పోయి అదిగో జాగ్రత్త కింద పోస్తున్నాం ఏమిటి, తాగి ఇప్పుడు మెల్లిగా, అది అమ్మయ్య చల్లగా ఉన్నాయని అన్నీ చెప్పాలన్నమాట. అంటే చుట్టుపక్కల ఉండే వస్తువులు కూడా మనం డైలాగ్ ద్వారానే, దేర్ ఇస్ నో అదర్ వే. సౌండ్ ఎఫెక్ట్స్ డైలాగు థడేలు మన సౌండ్ వచ్చాడు అనుకోండి, అది ఏ సౌండ్ అని ఎట్లా చెప్తాం? తలుపు వేసారా, లే బాంబు పేలిందా, కింద పడిపోయాడు ఎవడన్నా, తెలియదు కదా. అందుకని జాగ్రత్త, పడతావు, పడ్డావు అన్నానా, పడ్డావు జాగ్రత్త, ఆ తలుపు కొంచెం పక్క ఓరగా అంటే అట్లా. సో ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ టెక్నిక్ ఆల్టుగెదర్. అది దానికి ఒక రచయిత రాస్తున్నప్పుడు అవన్నీ వాడు ఊహించుకుని ఎక్కడెక్కడ అవకాశం ఉంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, అది రేడియో నాటకం అనేది అదొక వేరే ప్రక్రియ. అన్ని రసాలు వాయిస్ ద్వారానే పండించాలి, దిర్ ఇస్ నో అదర్ వే. చలంగా పురూరవ్ అనుకుంటున్న నాటకం హస్కీగా మాట్లాడడం, ఇంకా రాలేదేమిటి, ఇలాంటివన్నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడా నటించే వాళ్ళు. దెర్ వాజ్ నో అదర్ ఆప్షన్. ఆడియన్స్కి వింటున్న వాళ్ళకి అక్కడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు సముద్రం కూడా చూపించేస్తారు వాళ్ళు అక్కడ. సో దట్ వాజ్ అనదర్ వే ఆఫ్ క్రియేటివిటీ. అది ఒక గొప్ప ఆర్ట్. ఆల్ ఇండియా రేడియో స్టూడియోకు వచ్చినప్పుడు సరస్వతి మహల్ ఆకాశవాణి అలా అనిపించింది. సార్, మీ భాష గురించి మాట్లాడాలంటే మీరు బేసికలీ ఫ్రమ్ పశ్చిమ గోదావరి జిల్లా అయినా, పెరిగిందంతా చిలకలగూడ, బోయిగూడ, ఆ తర్వాత ఫిల్మ్ నగర్. అటు ఆంధ్ర యాసలో మాట్లాడినా, ఇటు తెలంగాణ యాసలో మాట్లాడినా అచ్చంగా ఉంటుంది, ఏదో తీసుకొచ్చి పెట్టినట్టుగా ఉండదు. అంటే దీనికి కారణం ఒకటి ఏంటంటే, ఇప్పుడు మా ఇంట్లో ఎలా ఉండదండి, ఆంధ్ర వాతావరణం, ఎరా ఎప్పుడొస్తావు అంటే సాయంత్రం కల్లా వచ్చేస్తాను అని గేటు దాటిన ఉంటారే, క్యారే కబాయా అనేవాడు వెంటనే. అంటే ఏం రాబోయే అట్లా అట్లా. సో తెలంగాణ మా జీవితంలో భాగం కదా ఇవన్నీ. సో ఈజీగా అలా స్విచ్ ఆఫ్లో మాకు, నేను తెలంగాణలో శభాషా శంకర ఏకంగా సాహిత్యం మొత్తం 108 రాసేసాను. ఆదా చంద్రమనెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే, ఆదా చంద్రమనెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే, పూరా జ్ఞానివి నీకు సాటెవరురా, శభాషురా శంకర. ఈ శభాషా శంకర అనే మొకటంతో దాదాపు 108 రాశాను. నాకారావయ ఓనమాలు బిల్కుల్ రాదు ఛందస్సు, నాకారావయ ఓనమాలు బిల్కుల్ రాదు ఛందస్సు, నువ్వే యతివి గణాలు చుట్టుముట్టు, శభాషురా శంకర. ఇందుకే సార్ మీరు కనెక్ట్ అయ్యారు యూత్కి. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అంటే నేను రచన చేసే క్రమంలో నేను ఒక గ్రేటెస్ట్ కొటేషన్ చదివాను. అదేమిటంటే, సోక్రటీస్ అంటాడు, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ రైటర్, నువ్వు మేధావిలా ఆలోచించు, సామాన్యులకు అర్థమయ్యేలా రాయి. సో ఎప్పుడైతే నీ రచన చూసి డిక్షనరీ వెతుక్కున్నాడు అనుకోండి, ఈ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్. నువ్వు అంటే చదువుతున్నప్పుడే, చెప్తున్నప్పుడే, చేస్తున్నప్పుడే, రాస్తున్నప్పుడే బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి పక్క వాళ్ళకి. అప్పుడు అది సక్సెస్, జనంలోకి వెళ్ళాలి. సో మేధావిలా ఆలోచించు, సామాన్యుల రాయి. వండర్ఫుల్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్. అలాగే నటుడిగా కూడా సార్, విలన్ పాత్ర వేస్తే భయంకరంగా భయపెట్టేశారు మమ్మల్ని. కామెడీ పాత్ర వేసినప్పుడు నవ్వించారు, విలన్ గా కూడా నవ్వించారు, కమేడియన్ గా కూడా భయపెట్టారు. విలన్కి నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. నేను నా సినిమాలన్నీ చూసిన తర్వాత నేను అమెరికాకి వెళితే వేల మంది ఆడియన్స్లో ఇంటరాక్షన్ సెషన్ జరుగుతుంది. ఒక అమ్మాయి లేచింది, వచ్చి, భరణి గారు, నాకు ఆమె సినిమా చూసినప్పుడు మిమ్మల్ని చంపేద్దాం అనిపించింది, అంత కోపం వచ్చింది మీ మీద నాకు. మాతృదేవోభవ సినిమా అయిపోయిన తర్వాత నేను బయట కూర్చుని గార్డెన్లో చదువుకుంటున్న పేపర్, కూరలు అమ్మే ఆవిడ వెడుతూ నాకేసి చూసింది. చూసి, ఏం సారు అట్లా చంపుతారు అంటే, ఏం చంపా, ఆ సినిమా చూసినా నువ్వు కత్తితో కసకస పొడిచి చంపేస్తావు. నేను సినిమా అమ్మ, అది ఏముంది, అట్లా పొడిచినట్టు యాక్ట్ చేస్తాం, పొడిచిన ఒక్క పొడిస్తే చాలదా, 3 సార్లు పొడవాలన్నా అని. అఫ్కోర్స్ ఐ లవ్ నెగిటివ్ క్యారెక్టర్స్ బికాస్ అక్కడ పెర్ఫార్మెన్స్ చేయడానికి చాలా అవకాశం, స్కోప్ ఎక్కువ ఉంటుంది. సార్, ఈ వైవిధ్యం అంతా మాకు చూపించారు, బట్ వాట్ ఈస్ భరణి గారు? మీరు సినిమా చూడాలన్నప్పుడు ఎలాంటి సినిమా చూస్తారు, ఎలాంటి పుస్తకం చదువుతారు?
నేను దాని దగ్గర వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైబ్రరీ, ఈ స్టూడియోకి డబుల్ ఉంటుంది ఆ లైబ్రరీ. మొన్ననే 2,000-3,000 ఇచ్చేసాను. నేను ఎవ్రీడే షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆ ర్యాండమ్గా ఒకటి పిక్ చేసుకుంటా. అంటే ఇదే చదువు. ఇప్పుడు నేను రచయితను కాబట్టి సంగీతం, సాహిత్యం, గ్యారడీ, కమ్యూనిజం, ఫిలాసఫీ, పొయిట్రీ అన్నిటితో పరిచయం ఉండాలి కదా. సో నేను రోజుకోటి చదువుతాను. పైగా నేను ఆర్గనైజ్డ్గా ఉండదు నాది. అంటే ఇక్కడ కథలు, ఇక్కడ నవళ్ళు అలా ఉండదు. ఏదో ర్యాండమ్గా తీసుకెళ్ళడం. ముఖ్యంగా పర్టికులర్లీ ఐ లవ్ జీవిత చరిత్రలు ఎక్కువ ఇష్టం. రీసెంట్గా మీరు బాగా ఎంజాయ్ చేసిన ఒక పుస్తకం గురించి చెప్పండి సార్ మాకు. ఈ మధ్య నేను ఎంత ఎంజాయ్ చేశానంటే హంస వింశతి ఆ పుస్తకం పేరు. అది 18వ శతాబ్దంలో అయ్యలరాజు నారాయణామాత్యుడు అనే మహానుభావుడు రాశాడు. అది ఎన్సైక్లోపీడియా ఒక విధంగా. అందులో కథ ఏమిటంటే, ఒకడు వ్యాపారానికి పెడుతూ భార్య కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయి ఇంట్లో ఉంది, వెళ్ళిపోతున్నాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరి ప్రభువు ఈయన్ని మోహించి మా స్వరూప సౌందర్యవతం తెలిసి పల్లకి పంపుతాడు. ఫస్ట్ షాక్ అవుతున్నాను, తర్వాత అబ్బా నాకే కదా పంపాడు అని ఒక చిన్న ఇగోలోంచి పడిపోతుంది. వాళ్ళలో అలంకరించుకుని వెళ్ళడానికి సిగ్గుతున్నప్పుడు అక్కడ హంస కథ చెప్తుంటాడు. ఓకే, ఇలాగే ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు, ఒక అద్భుతమైన వైఫ్ ఉండేది, దాన్ని ఎవడో ఇలా చేస్తున్నాడు. ఇలా ఈ కథ చెప్పి లొంగిపోవడం వల్ల ఎన్ని నష్టాలు జరిగాయో చెప్పేది కథ. ఇక్కడ విషయం ఏమిటంటే అది కాదు, కథ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఈ కవి ఈ బెస్తవాడి గురించి చెప్పినప్పుడు 18వ శతాబ్దంలో అక్కడ ఎన్ని రకాల వలలున్నాయి, ఎన్ని రకాల చేపలున్నాయి, ఎన్ని రకాల ఎరలున్నాయి, మొత్తం జాలరి వాళ్ళ జీవితాన్ని మొత్తం పిక్చరైజ్ చేసి అక్కడ పెట్టేశాడు. ఎన్సైక్లోపీడియా ఒక వ్యవసాయదారుడు గురించి చెప్పినప్పుడు నాగలేమిటి, ఎన్ని రకాల, దాదాపు 125 నుంచి 135 రకాల వరి వంగడాలు ఉండేవి. కృష్ణనీలాలు అని ఒక వరి వంగడం. సో ఇది గనక మిస్ అయితే నెక్స్ట్ జనరేషన్కి మనకి ఈ అంత అద్భుతం 18వ శతాబ్దంలో మన ముఖ్యంగా ఉమ్మడి దాంట్లో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎన్ని గోపురాలు ఉన్నాయి, ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి, ఇప్పుడు చాలా లేవు. అందులో ఒక హిస్టరీని రికార్డ్ చేసేసి అలా పెట్టేశాడు. సో దానికి నేను స్పందించి వెంటనే దాన్ని, అది పద్య రూపంలో ఉంది, దాన్ని వెంకటాచార్యులు గారు అయిన నా మిత్రుడితోటి తెలుగులో రాయించి దాన్ని పబ్లిష్ చేసి నేను అమెజాన్లో పెట్టాను. అలాగే సార్, మీరు గ్రాస్ప్ చేసిన వాటిలోంచి స్వతహాగా మీ నుంచి వచ్చిన భావాలు చాలా సోషల్ మీడియాలో పెడుతుంటారు. మాలాంటి వాళ్ళు వాటిని ఫాలో అవుతుంటారు. అందులో చాలా మందికి నచ్చింది నాన్న గురించి మీరు చెప్పింది. మీ ఫాదర్తో మీ అసోసియేషన్, అసలు దానికి ఏంటి ఇన్స్పిరేషన్? అది యాక్చువల్గా ఇది నేను చాలాసార్లు చెప్పాను. ఈసారి మళ్ళీ రేడియో ఇది రాసింది నేను కాదు. నేను నాన్న అనే ఒక పుస్తకం ఆవిష్కరణకు గుంటూరులో వెళ్ళాను. అక్కడ చిన్న జీఆర్ స్వామి వారు కూడా ఆ సభలో ఉన్నారు. అప్పుడే వాట్సాప్లో నాన్న ఎందుకో వెనకబడ్డాడని వచ్చింది. ఇంకా పుస్తక ఆవిష్కరణ జరగలేదు. ఆ పుస్తకాలు అందరూ నాన్నల గురించే 100 మంది నాన్నల గురించే రాశారు. ఇది అందులో లేదు. అరే ఇది సందర్భానికి కరెక్ట్గా ఉందని నేను వాట్సాప్లో అది చదువుతున్నా. 4 లైన్లు అయ్యేటప్పటికి మా నాన్నగారు గుర్తొచ్చేసారు. అంత ఎఫెక్ట్. సో నా కంఠం గద్గదం అయిపోయి మళ్ళీ ఒకసారి ఎక్స్పీరియన్స్, నోట్లోంచి రావట్లే మాట, వెనక ఎవరో ఇలా చేయి రుద్దుతున్నాడు. రాసింది నేను కాదు, ప్రకాష్ నాయుడు అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్. 3-4 రోజుల తర్వాత, ఎందుకంటే అకారణంగా ఎవడో రాసిన సాహిత్యం నా కీర్తి ప్రతిష్ట నాకు వద్దురా బాబు అని అతన్ని పిలిచి అతనికి సన్మానం చేసి ఇతను రాశాడు, ప్రకాష్ నాయుడు అనే అసిస్టెంట్ డైరెక్టర్ అని నేను తర్వాత చెప్పాను అన్నమాట. కానీ దానికి కూడా మేమందరం చాలా కనెక్ట్ అయ్యాం సార్. మరి రేడియో నాటికలు మీరు ఎన్నో విన్నారు, రాశారు. మీరు విన్న నాటికల్లో మీకు బాగా నచ్చింది? నేను రిపీటెడ్గా విన్నది మాత్రం గణపతి, చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారు అనుకుంటా రాసింది. అందులో నండూరు సుబ్బారావు గారి వాయిస్, నాగరత్నమ్మ, అసలు పొట్ట చెక్కలన్నమాట అప్పట్లో. మరి మేము ఎంజాయ్. అలాగే కన్యాశుల్కం, అవి కూడా చాలా నాటకాలు, అవి ఇవని కాదు 100 నాటకాలు విని ఉంటాం మా రేడియోలో. సార్ అలాగే మీరు నటనలో ఎంత వైవిధ్యం అయితే చూపించారో, సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్లో కూడా మీకు అంతే వాల్యూ వచ్చింది. నంది అవార్డులు కూడా విలన్కి అవార్డు పొందారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవార్డు వచ్చింది, అలాగే డైరెక్టర్గా కూడా అవార్డు వచ్చింది. అసలు మిథునం మీకు ఐడియా ఎలా వచ్చింది అన్నది నాకు తెలుసుకోవాలని ఉంది సార్. యాక్చువల్గా ముళ్ళపూడి వెంకటరమణ బాపు గారు తెలుసు కదా, వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా శ్రీరమణ గారు ఉండేవారు. ఆయన ముఖ్యంగా ప్యారడీస్ చాలా రాసేవాడు. అతను రాసిన 20 పేజీల కథ ఈ మిథునం. కాకపోతే ఇది సినిమాకి వర్కౌట్ అవుతుందో లేదో, 20 పేజీల కథ, 2 వేషాలు, ఆ సినిమా ఎట్లా అవుతుంది? కానీ అది నాకు బాగా
మనసుకు హత్తుకుపోయింది. అయితే దీన్ని ఎలాగైనా సరే సినిమా చేయడం కుదురుతుందా అనే క్రమంలో నాకు ఆనందరావు గారనే ప్రొడ్యూసరు ఎప్పుడైనా లో బడ్జెట్లో ₹1,00,00,000 ఉంటే నాకు చెప్పంటే, అది 2012 సంగతి చెప్తున్నాను. 2010లో ఆయన కలిసాను. దీన్ని గతంలో నేను 2 వేషాలతో కొక్కురోకో నాటికి రాశాను. అది సూపర్ హిట్. నేనును తల్లావజ్జుల సుందరం వేశాను. ఆ తర్వాత 2 వేషాలతోటి షార్ట్ ఫిల్మ్ ఒకటి తీశా. దాని పేరు ఇంక్. అది యూట్యూబ్లో ఉంది. సిరా అంటారు. నేను ఝాన్సీ. అవి చిన్న చిన్నవి ఒక గంట చేయగలను, సినిమా చేయగలనా అని నాకు నేనే ఒక పోటీ చేసుకుని ఒక స్క్రిప్ట్ అయితే రాసుకున్నా. ఒక 20-30 సీన్లు. పర్లేదు, బాగానే ఇంట్రెస్టింగ్గానే పెడుతోంది అని నాకు అనిపించినప్పుడు నేను ఆయనకు ఫోన్ చేసి, సార్ ఇట్లా అనుకున్నాను, తీయొచ్చు అంటే, రండి రేపు. కాళహస్తిలో ఉండేవాడు ఆయన, తిరుపతి. దిగ్గానే ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను తీసుకెళ్ళాడు. భీమాస్ హోటల్లో దిగినప్పుడు మనం ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చి కథ చెప్తురుగానే అన్నాడు. సరే సరే అని చెప్పి ఈలోగా కాఫీ ఆర్డర్. కాఫీ వచ్చే లోపల నేను పాయింట్ చెప్పేసి ఆయన కళ్ళ చెమరే, ఇంకా ఎల్లక్కర్లేదు సార్, యూ కెన్ ప్రొసీడ్, మీరు సినిమా మొదలెట్టేయండి అన్నాడు. అట్లాగా అది ప్రాజెక్ట్. ఈ కథ చెప్పినప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే లక్ష్మి గారు వాళ్ళ రియాక్షన్ ఏంటి సార్? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు విన్నాక ఏమన్నాడంటే, ఏమయ్యా నువ్వు కూడా ఆర్టిస్ట్వే కదా, ఇలాంటి వేషం వేసే అవకాశం అన్నిసార్లు రాదు కదా, నువ్వే వేయచ్చు కదా, నాకెందుకు ఇచ్చావు అంటే, నేనే రాసి నేనే చేసి నేనే తీస్తే నేనే చూడాలి సార్, అందుకని మీరు చేయండి అన్న. లక్ష్మి గారి కన్నా ముందు చాలామందిని ట్రై చేశాను నేను. సుహాసిని గారి దగ్గరికి వెళ్ళా, రాధిక గారి దగ్గరికి వెళ్ళా, అసలు నేషనల్ లెవెల్లో రేఖ, అట్లా చాలామంది, ఒక 20-30 మందిని అనుకుని ఫైనల్గా లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాక, లక్ష్మి గారు కూడా నేను బిజీగా ఉన్నానమ్మా ఆ టైంలో, అక్కడికి వచ్చా పల్లెటూరులో, శ్రీకాకుళంలో తీసాము ఇది. బట్ కథ 5 నిమిషాలు 10 నిమిషాల్లో కథ విన్నాక ఆవిడేముందంటే, లక్ష్మి మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇలాంటి సినిమా కూడా మనకు ఒకటి ఉండాలి కదా, ఐఎమ్ డూయింగ్ ది ఫిల్మ్ అంది. ఆవిడ రియల్ లైఫ్లో కూడా అంతే డ్రామాటిక్గా ఉంటారా సార్? ఆ టైంలో అలా అంది ఆవిడ. ఓకే చాలా. సార్, మీ అసోసియేషన్ విత్ ఆల్ ఇండియా రేడియో విడదీయలేంది. ఒక సినిమాలో మీరు ఆల్ ఇండియా రేడియో ఆఫీసర్గా గుర్తుందా సార్? అవునవును, నిన్నే ఇష్టపడ్డాను. అవును. సార్, అయితే రేడియో గురించి మాట్లాడినప్పుడు సార్, ముఖ్యంగా ఆకాశవాణి బిగ్ బ్రదర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. 90 సంవత్సరాలు అక్రాస్ ద కంట్రీ, 75 years ఇన్ హైదరాబాద్. ఓకే. అయితే ఇక్కడ జాపనీస్ ఫిలాసఫీ ఒకటి గుర్తు చేయాలని ఉంది సార్. యుటోరి అనే ఫిలాసఫీ ఏంటంటే, స్తబ్దత అంటే నిలిచిపోవడం కాదు, కానీ స్లోయింగ్ డౌన్. ఆ స్లోయింగ్ డౌన్లో లైఫ్ని ఎంజాయ్ చేయడం, ప్రోగ్రెస్ అవుతూనే ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడం, దానిలో ఉన్న ఎసెన్స్ని తీసుకోవడం మనల్ని ఒక డిఫరెంట్ పర్సన్గా చేస్తుంది, ఒక బెటర్ పర్సన్గా చేస్తుంది అంటారు. నాకు యాజ్ అ బ్రాడ్కాస్టర్ దట్ ఈస్ వాట్ ఆల్ ఇండియా రేడియో ఇస్ డూయింగ్ టు ద సొసైటీ అనిపిస్తుంది. మీరేమంటారు సార్? దాన్ని ఇంకొంచెం నేను సింప్లిఫై చేస్తాను. నేను ఎక్కడో చదివాను, ఒక 60 ఏళ్ల తర్వాత జీవితాన్ని స్లో చేయాలి. మా సినిమా పరిభాషలో దాన్ని హై స్పీడ్ అంటారు. అంటే ఎక్కువ స్పీడ్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎక్కువ స్లోగా ఉంటుంది. ఏం లేదు, బేసిక్గా ఏమిటంటే జీవితాన్ని ఆస్వాదించడం మానేశాం. బయట ఎక్కడ చూస్తుంటే హోటల్స్లో టీ గబ టీ తాగుతాడు, అన్నం గబ కుక్కుంటాడు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు నోట్లో కుక్కుతుంటుంది, డ్రెస్ వేసుకుంటాడు ఓపై. అంటే వేర్ వీఆర్. అసలు మీరు ఎక్కడ బయటికి వెళ్ళి రోడ్డు మీద నిలబడి ఒకసారి 5 నిమిషాలు ఆగితే అసలు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకంత స్పీడ్గా వెళ్ళాలా? ఆస్వాదించడం అనే ఒక లక్షణం ఏదైతే ఉందో అది పోయింది. ఈ పిల్లల్ని ఎవరన్నా ఫస్ట్ క్వశ్చన్ అదే, ఎప్పుడన్నా ఇంటరాక్షన్ సెషన్స్లో చిన్నపిల్లల దగ్గరికి వెళ్తే సూర్యోదయం చూసి అన్నాళ్ళయింది మీరంట. చూడరు. సూర్యోదయం లేదు, చంద్రోదయం లేదు, నక్షత్రాలు లేవు, సముద్రం లేదు, అసలు ఏమీ అనుభవించడం. పెట్టెలో పెట్టిన పావురాలు అంతే. ఈ ఫ్లాట్స్లో మన బతుకు ఎలా అయిందంటే, పక్కనే ఏమన్నా అయితే కూడా తెలియదు మనకి, వాడు ఉన్నాడో పోయాడో కూడా తెలియదు, రిలేషన్స్ లేవు. సో జీవితాన్ని ఆస్వాదించడం టోటల్గా మర్చిపోయాం. రేడియో అనేది మాటలకి విజువల్కి తేడా ఏమిటంటే, విజువల్ ఉందనుకో ఆల్రెడీ కుక్కుడు ఫుడ్, ఇక నువ్వు కొత్తగా ఆల్రెడీ తాజ్మహల్ అయితే తాజ్మహల్, రాజ్య అయితే రాజు, అన్నీ మీకు తెలిసిపోతున్నాయి. వేరే పుస్తకం చదువుతున్నా రేడియో వింటున్నా 2 జరుగుతాయి. పుస్తకం చదువుతున్నప్పుడు రేడియో వింటున్నప్పుడు ఒక తెలియని ఒక సామ్రాజ్యం గురించి చెప్తున్నప్పుడు ఆ సామ్రాజ్యాన్ని వీడు నిర్మిస్తుంటాడు. హీ విల్ బి క్రియేటింగ్. అంటే ఇతని బ్రెయిన్ కొత్తగా ఎదగడం ప్రారంభిస్తుంది. ఇవి వింటున్నా చదువుతున్నా. చూస్తున్నప్పుడు ఆల్రెడీ ఫిక్స్డ్, దాన్ని నువ్వేం మార్చలేవు. ఇంకా ఇదే బాహుబలి గురించి చదువుతుంటే నీ మాహిష్మతి సపరేట్,
బికాస్ యూ విల్ క్రియేట్ సంథింగ్ ఎల్స్. ఎవరి ఇమాజినేషన్ వాళ్ళు. సో ఇమాజినేషన్కి ఒకటి వినడం, రెండు చదవడం. దట్ ఈస్ సో నెక్స్ట్ జనరేషన్ కూడా నేను చెప్తుంటే స్నానం చేయడం, పొద్దున్న లేవడం, కాఫీ తాగడం అర్జెంట్. మాకు తక్కువ వనరులు ఉండడం వల్ల మేము ఎక్కువ అనుభవించాం. ఇన్ఫర్మేషన్ ఓవర్ఫ్లో ఉంది సార్. అలాగే వచ్చే కంటెంట్లో కూడా ఫ్యాంటసీ ఎక్కువ ఉంది. అందుకే ఏదో కన్నీటి బొట్టు ఎప్పుడైనా కనపడితే అరే అనిపిస్తూ ఉంటుంది మనకి. రియాలిటీ హ్యాస్ బికమ్ నాస్టాల్జియా. అదే వచ్చింది ఏంటంటే జీవితాన్ని ఆస్వాదించడం. చాలాసార్లు చెప్తున్నా, అది చాలా అవసరం జీవితంలో. ఎందుకంటే యాటిట్యూడ్ ఎలా అయిందంటే విత్తనం వేయడం, పడుగు కోసుకోవడం ఈజ్ నాట్ పాసిబుల్. ఈ పక్షులు, పశువులు ఇవన్నీ ఒక్కొక్క గింజ ఎరుగుతుంటుందంటే దట్ ఈజ్ మెడిటేషన్ యాక్చువల్లీ. ధ్యానం అంటే ధీ యొక్క యానం. ధీ అంటే బ్రెయిన్, బుద్ధి యొక్క యానం. ఎటు బయట కదా, ఇంటర్నల్గా ధ్యానం లోపలికి వెళ్ళినప్పుడు ఫోకస్గా జీవితాన్ని అనుభవించాలి. అది దట్స్ వాట్ ఆల్రెడీ ఆకాశవాణి డిడ్ అండ్ ఈస్ డూయింగ్, ఇట్ విల్ డూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఇంటర్వ్యూని క్లోజ్ చేసే ముందు సార్, నాకు మీ రచనల్లో చాలా బాగా నచ్చిన మీ నాటిక గోగ్రహణం ప్రతి అమ్మాయికి నచ్చుతుంది. ఎందుకంటే ఒక షై గర్ల్ నుంచి ఒక నేవ్ ఫెమినైన్ క్యారెక్టర్ నుంచి అసలు ఎందుకు ఏ సిచ్యువేషన్స్ తనని రెబెలియస్గా చేశాయి, ఒక టామ్ బాయ్ గానో ఒక అవుట్వర్డ్లీ స్పోకెన్ విమెన్ గానో చేశాయన్న దానికి గోగ్రహణం షోస్ దట్ ఆర్గానిక్ ట్రాన్స్ఫర్మేషన్ సార్. చాలా మంది తరపున నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. దానికి కారణం ఏంటంటే మేమందరం మా ఇంట్లో మగపిల్లలు, ఆడపిల్లలు లేకపోవడం వల్ల మాకు స్త్రీలు అన్న ప్రత్యేక గౌరవం. నాటకాలు రాస్తున్న క్రమంలో అచ్చంగా ఫోకస్ ఉమెన్ మీద చేసి రాయలేమని గోగ్రహణం. గో అంటే ఆడదానికి సింబల్ గాను, గ్రహణం అంటే పట్టి పీడించే శక్తులకి సింబల్ గాని చేస్తూ అది నాటికి రాశాను. లాస్ట్కి యాక్చువల్గా అమ్మాయి అన్ని విధాలా బంధించేసి ఆక్రోశిస్తుంటుంది. నాన్న రక్షించు, అన్నయ్య రక్షించు, దేవుడా రక్షించు అన్నప్పుడు సూత్రధారుడు వచ్చి ఎవ్వరూ రక్షించరమ్మా. పూర్వకాలం ఆబల అన్నారు, కాదు అది సబల అయితే తప్ప కుదరదు. తరతరాలుగా నీకు చేస్తున్న అన్యాయానికి మమ్మల్ని క్షమించు అని రాసేవాడు. 2-3 సార్లు రాశాక మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఎందుకో ఏదో వీక్గా ఉంది అని ఒక అక్షరం మార్చాను. ఇన్నాళ్ళు నేను హింస పెట్టిన మా జాతి నపుంసకత్వాన్ని క్షమించకు, అప్పటిదాకా క్షమించకు అని తన సెలవు తీసి ఆ అమ్మాయి మీద కప్పగానే ఆ అమ్మాయి ఇంకా కాలిలాయి సంహారం మొదలెడుతుంది. దట్ ఈస్ ద కానీ మీన్స్ టు ఇట్ మీరు చాలా బాగా వివరించారు సార్. వీ విల్ థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. చివరిగా మా శ్రోతలకి అలాగే మాలాంటి బ్రాడ్కాస్టర్స్ అందరికీ కూడా మీరు ఇచ్చే మెసేజ్. ఆకాశవాణి మాకు జీవితంలో భాగం అయిపోయింది. మేము వాళ్ళ కళల పట్ల, సంగీతం పట్ల, సాహిత్యం పట్ల ఏమైనా అభిరుచి పెంచుకున్నామంటే అది ఆకాశవాణి మాకు ఉగ్గుపాలతో మాకు నేర్పింది. ఇప్పటికీ కూడా ఎప్పుడైనా నేను తరచూ ఆకాశవాణి పాత పాటలు, ముఖ్యంగా కృష్ణశాస్త్రి గారి పాటలు ఉన్నాయి. కైలాసగిరి నుండి కాశీకై, కాశికాపురి నుండి దాసికై, దాసికై ఈ దక్షవాటికై, అలాగే శ్రీరంగం గోపాలరత్నం గారి పాటలు ఇవన్నీ వింటుంటే నిజంగా ఎప్పుడైనా సరే వెనక్కి వెళ్ళదలుచుకుంటే ఆకాశవాణి ట్యూన్ చేయండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ధన్యవాదాలు. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలింకెందుకులే. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలింకెందుకులే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ, పెసరట్టులోకి అల్లమురా. ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ, పెసరట్టులోకి అల్లమురా. దిబ్బ రొట్టెకి తేనె పానకం, దొరకకపోతే బెల్లమురా.
దిబ్బ రొట్టెకి తేనె పానకం దొరకకపోతే బెల్లమురా వేడి పాయసం ఎప్పటికప్పుడే పులిహోరెప్పుడు మర్నాడే వేడి పాయసం ఎప్పటికప్పుడే పులిహోరెప్పుడు మర్నాడే మిర్చి బజ్జీ నోరు కాలవలే ఆవడ పెరుగున తేలవలే ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే వంకాయ కూర కలుపుకుని పాతిక ముద్దలు పీకుమురా గుత్తి వంకాయ కూర కలుపుకుని పాతిక ముద్దలు పీకుమురా గుమ్మడికాయ పులుసుదంటే ఆ పులుసైతం నాకుమురా పనసకాయ నీకున్న రోజునే పెద్దలు తద్దినమన్నారు పనసకాయ నీకున్న రోజునే పెద్దలు తద్దినమన్నారు పనస పొట్టులో ఆవ పెట్టుకొని తరతరాలుగా తిన్నారు తిండి గలిగితే